హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బేసన్తో పూస అనేది తయారు చేస్తున్నాము. ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా తినే రెసిపీ. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకోవాలి. దీనిలోకి ఉప్పు కారం వేసుకొని ఒకసారి పొడిపిండిని అనేది బాగా కలుపుకోవాలి. పొడిపిండిలో మనం ఉప్పు కారం కలిసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఓమా అనేది వేసుకోవాలి. ఓమా అనేది వేసుకుంటే మనకు పూస అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఓమా అనేది ఒకసారి పొడిపిండిలో కలుపుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే మనకు చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపున పిండి ముద్ద పైన ఒక స్పూన్ నూనె వేసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ప్రెస్ చేసి కలుపుకొని మనకు అవసరం ఉన్నంత కొంచెం పిండిని అనేది తీసుకొని మనకు పూసపావుకు ఎంత పడుతుందో అంతే పిండిని అనేది తీసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ బాగా ఆయిల్ వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత మనం పూసపావుకు అనేది కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది రాసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని పూసపావులోకి పెట్టుకోవాలి. పూసపావులోకి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం దీని పూస అనేది ఒక కవర్ పైన మనము చిన్న సైజు కావాలనుకుంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని పూస బిళ్ళలు అనేవి తయారు చేసుకోవాలి. కవర్ పైన వేసుకుంటే మనకు తీస్తే కరెక్ట్గా వస్తాయి. ఇట్లా అన్నీ తయారు చేసుకోవాలి. పూసపావుతో ఇట్లా మనం ఏ సైజు అవసరం ఉంటే ఆ సైజు పొత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ అనేది కాగాక మనము తయారు చేసుకున్న పూసలను ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా కవర్ పైన వేసుకుంటే మనకు బాగా తీస్తుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ తర్వాత సిమ్లో పెట్టుకొని గోలించుకొని కొంచెం కలర్ వచ్చేదాకా గోలించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. పూస అనేది మనం ఇట్లా ముట్టుకుంటే 2 ముక్కలు అయితే మనకు కరెక్ట్గా గోలినట్టు మనకు మంచి కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత మనకు బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే అన్ని పూస బిళ్ళలు అన్నటి మనం తయారు చేసుకున్న పిండితో చేసుకొని ఆయిల్లో వేసుకొని గోలించుకోవాలి. మనం చేతిలోకి తీసుకుంటే ఇట్లా కట్ చేస్తే మంచిగా ఇట్లా ముక్కలు అవుతే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎంతో టేస్టీ గల ఈవినింగ్ స్నాక్స్ పూస బిళ్ళలు అనేవి రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.